హాయ్ ఫ్రెండ్స్. ఇటీవల తన పుట్టినరోజును చాలా స్పెషల్గా జరుపుకున్నారు నాని. తన అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే సరిపోదా శనివారం గ్లిమ్స్, సుజిత్ డైరెక్షన్లో నాని నెక్స్ట్ ప్రాజెక్ట్, ఈ రెండు అప్డేట్స్ న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్కి సంతోషం కలిగించాయి. అయితే తన బర్త్డే సందర్భంగా అభిమానులకు నాని ప్రాజెక్ట్ అప్డేట్స్ షేర్ చేయగా నానికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి మరింత సంతోషపరిచాడు తన వారసుడు అర్జున్. న్యాచురల్ స్టార్ నానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. పక్కింటి కుర్రాడిలాగా కనిపిస్తూ మాస్ యాక్షన్ అయినా, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్ అయినా నాని స్టైల్ ప్రత్యేకం. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే తన పుట్టినరోజును చాలా స్పెషల్గా జరుపుకున్నారు నాని. తన అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే సరిపోదా శనివారం గ్లిమ్స్, సుజిత్ డైరెక్షన్లో నాని నెక్స్ట్ ప్రాజెక్ట్, ఈ రెండు అప్డేట్స్ న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్కి సంతోషాన్ని కలిగించాయి. అయితే తన బర్త్డే సందర్భంగా అభిమానులకు నాని ప్రాజెక్ట్స్ అప్డేట్ షేర్ చేయగా నానికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి మరింత సంతోషపరిచాడు తన వారసుడు అర్జున్. ఈ ఏడాది తన పుట్టినరోజును తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు నాని. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు నాని సత్యమణి అయినటువంటి అంజలి. ఇందులో నానికి తన తనయుడు అర్జున్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వీడియో కూడా ఉంది. ఆ వీడియో అర్జున్ మాట్లాడుతూ, నాకు ఇష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం, అందుకనే ఈ బర్త్డేకి గిఫ్ట్గా ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను అంటూ పియానోపై మ్యూజిక్ ప్లే చేశాడు. అర్జున్ పియానో ప్లే చేస్తుండగా పక్కనే కూర్చున్న నాని తనయుడిని చూస్తూ ఎంతో మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియోకు కీర్తి సురేష్, ఆదర్శ్ శర్మ వంటి సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నాని. మెర్సీ మూవీ తర్వాత మరొకసారి తండ్రి పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించగా ఇటీవల బర్త్డే సందర్భంగా విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.